From assumptions to the ultimate. మనం సాధారణంగా రామాయణం అంటే అది ఒకప్పుడు జరిగింది అని అనుకుంటాం కదా. ఒకసారి రాముడు పుట్టాడు, సీతాన్వేషణ జరిగింది, రావణుణ్ణి సంహరించాడు, చివరకు ధర్మం గెలిచింది, అంతే. అవును, ఒక అద్భుతమైన చారిత్రక సంఘటనలాగా చూస్తాం మనం దాన్ని. కరెక్ట్. కానీ అసలు ఈ కథ కేవలం ఒకసారి కాదు, అచ్చం ఇలాగే కోటానుకోట్ల సార్లు మళ్ళీ జరుగుతూనే ఉంటే అప్పుడు ప్రతి రామాయణంలోనూ కొత్త హనుమంతుడు వస్తాడా, లేక ఒకే హనుమంతుడు ఆ ప్రయాణాన్ని అలా అనంతంగా కొనసాగిస్తున్నాడా? వావ్, ఇది నిజంగా చాలా లోతైన ఆలోచన. అవును కదా. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఇదే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే సమయం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గడియారం ముళ్ళు. కాలం ఎప్పుడూ ఒక సరళ రేఖలా, అంటే ఒక బాణంలాగా ముందుకు మాత్రమే వెళుతుందని మనం గట్టిగా నమ్మతాం. కానీ హిందూ విశ్వోద్భవ శాస్త్రం అంటే ఆ కాస్మాలజీ ప్రకారం ఇది పూర్తిగా భిన్నమైన విషయం. అదే కదా, ఈరోజు మన లక్ష్యం కూడా అదే. ఈ అనంతమైన కాలచక్రంలో అసలు చిరంజీవిత్వం అంటే ఏంటి, ఈ దైవిక లీలలో పదే భాగం కావడం వెనుకున్న తాత్వికత ఏంటి అనేది విడమర్చి తెలుసుకుందాం. తప్పకుండా. సనాతన ధర్మంలో కాలమనేది ఆది అంతమున్న ఒక గీత కాదు, అది ఒక అనంతమైన చక్రం. అంటే ఒకే సృష్టి లయలు, ఒకే కథ పదే ఆవర్తమవుతూ ఉంటాయి. అంటే దీని యొక్క చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవాలంటే, మనకు బాగా ఇష్టమైన సినిమాను మళ్ళీ చూస్తాం కదా. ఆ కథ మొత్తం తెలుసు, క్లైమాక్స్ తెలుసు, అయినా సరే మనకు తెలియకుండానే ఒక ఉద్వేగానికి లోనవుతాం. అచ్చం అలాగే అనంత కాలచక్రంలో కూడా జరుగుతోందా? సరిగ్గా చెప్పారు. అయితే ఆ విధానాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా కాలాన్ని చూసే కోణాన్ని కొంచెం మార్చుకోవాలి. మనకు ప్రధానంగా 4 యుగాలుంటాయి కదా. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు. అవును. మానవ నైతికత క్షీణించే కొద్దీ ఒక యుగం నుంచి మరొక యుగానికి మార్పు వస్తుంది. ఈ 4ంటినీ కలిపి ఒక మహాయుగం అంటారు. ఇలాంటి మహాయుగాలు వేల సంఖ్యలో ఆవృతమవుతూ ఉంటే అది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి ఒక దినమవుతుంది. అంటే బ్రహ్మదినం, కల్పమంటారే అదా? అవునండి. ఈ అనంతమైన కాల ప్రమాణంలో ప్రతి మహాయుగంలోనూ సృష్టి, స్థితి, లయలు జరుగుతాయి. అంటే ప్రతి త్రేతాయుగంలోనూ ధర్మాన్ని నిలబెట్టడానికి మహావిష్ణువు రామావతారంలో వస్తాడు. మళ్లీ రామాయణం జరుగుతుంది. ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వస్తోంది. ఇప్పుడు ఈ కాలచక్రం మళ్లీ తిరుగుతూ ఉంటే హనుమంతుని పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆయన అష్టచిరంజీవులలో ఒకరు కదా. కరెక్ట్. ఆయనకు భౌతికమైన మరణం లేదు. అదే, ఒక త్రేతాయుగం అయిపోయి ప్రళయం వచ్చి సృష్టి అంతా ముగిసిపోయి మళ్లీ కోటానుకోట్ల సంవత్సరాల తర్వాత కొత్త త్రేతాయుగం వచ్చినప్పుడు ఈ పాత హనుమంతుడేమవుతాడు? మళ్లీ కొత్త హనుమంతుడెవరైనా పుడతాడా? ఇది చాలా సహజంగా వచ్చే సందేహం. కాని పురాణాలు స్పష్టం చేస్తున్నట్లుగా హనుమంతుడనేవాడు అద్వితీయుడు. అంటే ఒకే ఒక్కడు. ఆయన ఉనికికి ప్రత్యామ్నాయం లేదు. ఆయనకు చావు లేదు కాబట్టి మళ్లీ పుట్టడం అనే ప్రశ్నే లేదు. అంటే ఆయన ఎప్పుడూ అలా ఉండిపోతారా? ప్రళయం వచ్చినప్పుడు కూడానా? అవును. ప్రళయకాలంలో సృష్టి అంతా అవ్యక్త స్థితిలోకి వెళ్ళిపోయినా ఆయన ఒక దైవిక స్థితిలో ఉండిపోతాడు. మళ్లీ కాలచక్రం తిరిగి త్రేతాయుగం రాగానే ఆ రామలీల కోసం ఆయన వస్తాడు. అది ఆయన జననం కాదు, దాన్ని మనం దివ్య ఆవిర్భావం అని పిలవాలి. ఓహో, అంటే కేవలం ఆ రామలీల కోసం ఆ సమయానికి అలా వ్యక్తమవుతారన్నమాట, కొత్తగా పుట్టడం కాదు. సరిగ్గా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక అద్భుతమైన నాటకంలో ఒకే నటుడు పదే ఒకే పాత్రను పోషించినట్లుగా అన్నమాట. ఆ రామలీలలో ప్రధాన భక్తుడిగా పాల్గొనే ఆంజనేయస్వామి మాత్రం ఎప్పుడూ ఆ ఒక్కరే. అయితే ఇక్కడే నాకు మరో చిక్కుముడి కనిపిస్తోంది. హనుమంతుడు ఒక్కడే అయినప్పుడు ఈ అనంతమైన గతం తాలూకు కోటానుకోట్ల సంవత్సరాల జ్ఞాపకాలు ఆయన మనసులో అలాగే ఉండిపోతాయా? ఖచ్చితంగా ఉంటాయి. అంటే అది చాలా భారం కదా. ఒక మనిషి మెదడు తన 50-60 ఏళ్ల జీవితంలో జరిగే కష్టసుఖాల్నే మోయలేక సతమతమవుతోంది. అలాంటిది ఆయన చూసిన ప్రళయాలు, చేసిన యుద్ధాలు అన్నీ ఎలా ఇముడతాయి ఆయన మనసులో? మర్చిపోరా? అస్సలు మర్చిపోరు. గతాన్ని మర్చిపోతే చిరంజీవిగా ఉండటంలో అర్థమే లేదు కదా. అయితే అవి ఆయనకు భారం కావు. ఎందుకంటే ఆయనొక సాధారణ జీవి కాదు, సాక్షాత్తు శివుని అంశ. ఆయనది దివ్య చైతన్యం. దివ్య చైతన్యం అంటే కొంచెం విడమర్చి చెబుతారా? అది మామూలు మనసుకు ఎలా భిన్నం? అంటే మనకి కాలమనేది ఒక పుస్తకం చదవడం లాంటిది. ఒక పేజీ తర్వాత ఇంకో పేజీ చదువుతాం.
వెనక ఉన్నవి జ్ఞాపకాలు. కాని దివ్య చైతన్యానికి కాలమనేది ఒక పెద్ద పెయింటింగ్ లాంటిది. అందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అక్కడ మతిమరుపు ఉండదు, అలాగని వేదన ఉండదు. అది సంపూర్ణమైన ఎరుక. భలే చెప్పారు. ఈ అపారమైన జ్ఞాపక శక్తి గురించి వింటుంటే నాకు వెంటనే ఆ హనుమద్ రామాయణం వృత్తాంతం గుర్తొస్తోంది. అహంకారం లేని భక్తికది ఒక గొప్ప ఉదాహరణ కదా. అవును, ఆ ఘట్టం భక్తితత్వంలో చాలా ముఖ్యమైనది. శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళాక ఆంజనేయస్వామి ఏం చేస్తారో విశ్లేషిస్తే ఇది అర్థమవుతుంది. ఆ స్వామి హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా ఒక పర్వతం మీద తన గోళ్లతో రామకథను మొత్తం అక్షరబద్ధం చేస్తారు. అదే హనుమద్ రామాయణం. అయితే వాల్మీకి మహర్షి తన రామాయణం రాశాక ఆశీసుల కోసం అక్కడికి వెళ్తారు. అక్కడే అసలు కథ ఉంది. అవును, ఆ పర్వతం మీద రాసిన కథ చూసి వాల్మీకి ఆశ్చర్యపోతాడు. తాను ఎంతో కష్టపడి రాసిన కావ్యం హనుమంతుడు రాసిన దాని ముందు ఏమాత్రం సరిపోదు అని బాధపడతాడు. ఆయన మనసులోని ఆ అభద్రతను చూసి హనుమంతుడు ఏమాత్రం ఆలోచించకుండా ఆ పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తాడు. ఎవరైనా తమ గొప్ప సృష్టిని వేరొకరి కోసం అలా చేస్తారసలు? అదే కదా ఆయన గొప్పతనం. ఇది 2 విషయాలను నిరూపిస్తుంది. ఒకటి, ఆయన అచంచలమైన జ్ఞాపకశక్తి. ఆయన ఏ పుస్తకం చూడకుండా ప్రతి చిన్న విషయాన్ని తన ఎరుకతో గుర్తు పెట్టుకునే మరీ రాశాడు. 2, ఆయనలో ఏమాత్రం అహంకారం లేకపోవడం. తాను సృష్టించినది శాశ్వతంగా నిలిచిపోవాలి, తనకే పేరు రావాలి అనే ఆరాటం లేదు. ఆ కావ్యాన్ని క్షణాల్లో సముద్రంలో కలిపేయడం మామూలు విషయం కాదు. కర్మ చేయడమే కాని దాని గుర్తింపు మీద ఆయనకు ఆసక్తి లేదు. కరెక్ట్. ఇక ఆయన జ్ఞాపకశక్తికి మరో గొప్ప ఉదాహరణ ద్వాపర యుగంలో, అంటే మహాభారత కాలంలో భీమునితో ఆయన కలయిక. పాండవుల అరణ్యవాస సమయంలో భీముడు ద్రౌపది కోసం ఆ సౌగంధిక పుష్పాలు తేవడానికి వెళ్ళినప్పుడు దారిలో ఒక ముసలి వానరం తోక అడ్డంగా ఉంటుంది. అదే కదా? అవును, ఆ వానరం మరెవరో కాదు, హనుమంతుడే. అప్పుడు ఆయన లక్షల సంవత్సరాల క్రితం త్రేతాయుగంలో జరిగిన విషయాలన్నీ భీమునికి పూసగుచ్చినట్లు వివరిస్తాడు. ఓ, అంటే త్రేతాయుగానికి ద్వాపరయుగానికి మధ్య ఉన్న ఆ లక్షల సంవత్సరాల గ్యాప్ ఆయన జ్ఞాపకాలను ఏమాత్రం చెరిపేయలేదన్నమాట. అంతేకాదు, నాడు సముద్రాన్ని దాటడానికి తను ఎంతటి భారీ ఆకారాన్ని, అంటే విశ్వరూపాన్ని ధరించాడో ఆ రూపాన్ని ద్వాపరయుగంలో భీమునికి స్వయంగా ప్రదర్శించి చూపిస్తాడు. అంటే ఆయన ఎప్పుడో గడిచిపోయిన గతాన్ని గుర్తుచేసుకోవడం లేదు, ఆ గతాన్ని తనలోనే సజీవంగా ఉంచుకున్నాడు. అద్భుతం. అయితే ఇక్కడే నాకు అత్యంత సంక్లిష్టమైన ఒక చిక్కుముడి లాంటి ప్రశ్నొస్తోంది. అన్నీ గుర్తున్నాయి కదా, రామాయణం ముగింపు తెలుసు, సంజీవని ఎక్కడుంటుందో తెలుసు, రావణుడు ఎలా చనిపోతాడని తెలుసు. అన్నీ ముందే తెలిసినప్పుడు పదే పదే అదే పనిని ఎలా చేయగలుగుతున్నారు? విసుగు రాదా అని కదా మీ సందేహం? అవునండి, యాంత్రికత రాదా అని. మనిషైనా దేవుడైనా పదే పదే ఒకే పని, ఒకే యుద్ధం చేస్తే బోర్ కొడుతుంది గదా. ఏమాత్రం అసహనం లేకుండా ఆయన ఎలా చేయగలుగుతున్నారు? ఇక్కడే మనం దివ్య లీల అనే పదాన్ని అర్థం చేసుకోవాలి. దైవిక శక్తులకు విసుగు ఉండదు. ఒక గొప్ప నాటకంలో ఒక మాస్టర్ యాక్టర్ 1000సారి అదే నాటకం వేస్తున్నా, ప్రతి డైలాగ్ ముందే తెలిసినా స్టేజ్ ఎక్కగానే ప్రాణం పెట్టి ఎలా నటిస్తాడో ఇది అంతే. నాటకమనే ఉపమానం బాగుంది కానీ నటుడు ఎప్పుడో ఒకప్పుడు అలసిపోతాడు కదా, విరామం కోరుకుంటాడు. పైగా ఇందులో నిజంగా బాణాలు తగులుతాయి, రక్తం చిందించాలి, ఎలాగూ రాముడే గెలుస్తాడు గదా అని ఆంజనేయుడు పక్కన నిలబడి చూస్తూ ఊరుకోవచ్చు గదా. అలా ఊరుకుంటే ధర్మ సంస్థాపన అనే లక్ష్యం ఎలా నెరవేరుతుంది? భగవంతుడు అవతారాలు ఎత్తేదే మనుషులకు ఆదర్శంగా నిలబడడానికి. వాళ్లకు అన్నీ ముందే తెలుసు కదా అని ఒక మూల కూర్చుంటే సామాన్య మానవులకు అది ఆదర్శంగా ఎలా నిలుస్తుంది? ధర్మం కోసం వాళ్లు నిజంగానే కష్టపడుతున్నట్లు, శ్రమిస్తున్నట్లు సహజంగా చేస్తేనే ప్రపంచానికి దాని విలువ అర్థమవుతుంది. అంటే ఇది మోసం కాదు, ధర్మాన్ని నిలబెట్టే ఒక అద్భుతమైన పద్ధతి అన్నమాట. యంత్రంలా పనిచేస్తే అందులో జీవముండదు. కాని హనుమంతుడు చేసే ప్రతి పని వెనుక నిస్వార్థమైన, స్వచ్ఛమైన భక్తి ఉంటుంది. ప్రేమతో చేసే పని ఎన్నిసార్లు చేసినా అందులో విసుగు రాదు కదా. సరిగ్గా చెప్పారు. ముందే ఏమవుతుందో తెలిసినా ఆ పనులన్నీ ఒక గొప్ప త్యాగంతో చేస్తాడు. ఇది కేవలం పురాణాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఒక కర్మయోగి ఎలా జీవించాలో నేర్పే అత్యున్నత పాఠమిది.
మనం మన నిజ జీవితానికి కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. అవును కదా, మనం రోజూ ఉదయాన్నే లేవడం, ఆఫీస్కి వెళ్లడం, ఇంటి పనులు చూసుకోవడం, అవే పనులు యంత్రంలా మళ్లీ మళ్లీ చేస్తూ ఈ రొటీన్ లైఫ్ పట్ల చాలా బోర్ కొడుతోంది అని ఫీల్ అవుతాం. మనకొచ్చే మానసిక అలసటకు ప్రధాన కారణమదే. పనులలో కొత్తదనం లేదని మనం నిరాశపడతాం. కానీ ఈ లీలా అనే కాన్సెప్ట్ మనకు గొప్ప మార్గాన్ని చూపుతోంది. పని పాతదైనా మనం చూపించే అంకితభావం కొత్తగా ఉంటే విసుగురాదు. ప్రతి పనిని ఒక కొత్త ఉత్సాహంతో, ఇటువంటి అహంకారం లేకుండా ఆ ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ చెయ్యాలి అన్నదే ఈ లీల మనకు నేర్పే పాఠం కదా. ఇదొక గొప్ప సత్యం. చిరంజీవిత్వం అంటే కేవలం శరీరం నాశనం కాకుండా కోట్ల సంవత్సరాలు బ్రతికి ఉండటం కాదు. మనలో ఉన్న ఉత్సాహం, ధర్మం పట్ల మనకున్న నమ్మకం నాశనం కాకుండా చూసుకోవడమే అసలైన చిరంజీవిత్వం. నిజంగా ఇది మన దృక్పథాన్నే మార్చేసే విశ్లేషణ. ఈరోజు మనం కాలాన్ని ఒక గీతలా కాకుండా అనంతమైన కాలచక్రంగా చూస్తే ఆంజనేయస్వామి ఎలా పదే పదే దివ్య ఆవిర్భావం పొందుతారో తెలుసుకున్నాం. అలాగే ఆయన అచంచలమైన జ్ఞాపకశక్తి, రవంతైన అహంకారం లేని స్వచ్ఛమైన భక్తి, ముఖ్యంగా అన్ని తెలిసినా ఒక అద్భుతమైన నటుడులా దైవిక నాటకంలో సరికొత్త ఉత్సాహంతో పాల్గొనడం గురించి చాలా లోతుగా విశ్లేషించాం. అవునండి. ధర్మాన్ని ఒక యాంత్రికమైన విధిలా కాకుండా నిరంతర ఉత్సాహంతో కూడిన ఒక దైవిక లీలగా ఎలా చూడాలో ఈ చర్చ చాలా స్పష్టం చేసింది. ఖచ్చితంగా. అయితే ఈ లోతైన చర్చ ముగించే ముందు శ్రోతలు ఎవరికి వారు అంతర్ముఖులై ఆలోచించుకోవడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను వదిలి వెళ్లాలనుకుంటున్నాను. చెప్పండి. నిజంగానే ఈ సృష్టి అంతా ఒక అనంతమైన నాటకమైతే, అది అచ్చమలాగే మళ్లీ మళ్లీ ప్రదర్శించబడుతూ ఉంటే, ఈ కాలచక్రంలో పదే పదే పోషించడానికి వీలుగా ప్రస్తుతం ఎవరికి వారు తమ జీవితంలో ఈ పాత్రను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకుంటున్నారు? ఏ లక్షణాన్ని ఈ అనంత చక్రంలో తమ శాశ్వత ముద్రగా మలచుకోవాలి? చాలా ఆలోచింపజేసే ప్రశ్న ఇది. మనిషి తాను రోజూ చేసే కర్మల గెనుక ఉన్న అసలైన ఉద్దేశ్యాన్ని తనని తాను ప్రశ్నించుకునేలా చేస్తోంది. అవును. ఈ అద్భుతమైన ఆలోచనతోనే మనం ఈనాటి విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. ఇంతటి సంక్లిష్టమైన విషయాలను మాతో కలిసి ప్రయాణిస్తూ ఈ తాత్విక మథనంలో పాలుపంచుకున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్లీ మరొక అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటివరకు ఈ ప్రశ్నను ఆలోచిస్తూ ఉండండి. అందరికీ వీడ్కోలు.